నా పేరు రేవతి. నిన్న కాకాణి పూజిత గారు కొన్ని మాటలు మాట్లాడారు. దానికి నేను చెప్పాలనుకుంటున్నా. ఆమె చెప్పిన దానికి వెన్నుపోటుకి 2 సంవత్సరాలంట. ఏంది వెన్నుపోటుకి 2 సంవత్సరాలంట? అమ్మా, రాక్షస పీడ వదిలిన దానికి 2 సంవత్సరాలు, రాక్షస రాజ్యం పోయిన దానికి 2 సంవత్సరాలు, తల్లిపోటుకి 6 సంవత్సరాలు, చెల్లిపోటుకి 7 సంవత్సరాలు, బాబాయి నరుకుడికి 7 సంవత్సరాలు, నానపోటు సంతకాల సేకరణకి 12 సంవత్సరాలు. కాబట్టి తెలుసుకొని మాట్లాడాలి పూజిత. నువ్వు నిన్నగాక మొన్నొచ్చావు. మీ నాన్నగారు 5 సంవత్సరాలు అప్పుడు ఏమేమి అకృత్యాలు చేశారో, ఏమేమి అరాచకాలు చేశారో, వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని హత్యాకాండలు జరిగాయో అవన్నీ తెలుసుకొని మాట్లాడాలి. ఆ రోజు ఒక్కరోజు కూడా తమరు బయటకు రాలేదమ్మా. నాన్నగారు జైలుకి వెళ్ళినాక కార్యకర్తల కోసం రాలేదు తమరు. నాన్న లేరు కాబట్టి ఆ స్థానం ఎవరైనా భర్తీ చేస్తారేమోననే ఉద్దేశంతో తమరు వచ్చారు. మీకు 1 by 1 చెప్తాను. స్కాములు చేశారా? మీరు స్కీములు చెప్పి స్కాములు చేశారు అని చెప్తున్నాం. స్కాములు మాకు తెలియదు. స్కాములు చెప్పాల్సింది మనమే. మన తండ్రి గారు కల్తీ బ్రాంతి అమ్మి మద్యం మా మహిళల పుస్తకాళ్ళు తెగిపోయేటట్టు స్కామ్ నెంబర్ 1. మీ జగనన్న ఋషికొండని బోడిగుండు చేసిన స్కామ్ చేస్తే మన డాడీ రత్నగిరి కొండని బోడిగుండు చేసిన స్కాముల గురించి మాట్లాడుతూ సోమిరెడ్డి గారు ధర్నాను చేస్తే ఇజ్రాయెల్ను పంపించిన రాజకీయం మీ నాన్నగారిది. నువ్వు మాటకు ముందో జగనన్న, మాటకో జగనన్న అని భజన చేస్తా ఉన్నావు. మేము మా మహానాడు యొక్క పద్ధతిలో జరగబోయే విషయాలు చెప్పుకున్నాం కానీ మీ జగనన్న గురించి చెప్పుకోవాలా. మీరు కూడా చెప్తున్నారు మీ పార్టీ మహానాడులో మీ గురించి కంటే మా జగనన్న గురించి ఎక్కువ చెప్పుకున్నారు అని. అవును, ఒక రాక్షసుడు వెళ్ళాడని సంతోషంతో చెప్పుకున్నాము. ఒక చీకటి రాజ్యం పోయిందని మహిళలను చెప్పుకున్నాము. మీరు చేసినవి చెప్పుకునేదానికి మీకేముంది? చెప్పుకునేదానికి ఎలాగో టిక్కో ఇళ్ల మీద మీ రంగులు, మేము దాన్ని ఉంచుకోలేక సస్తున్నాం. తుడుపుకోవాలంటే వేరే రంగులు వేయాలంటే కోట్లు కావాలి. అలాగాక ఒక పార్టీ ఉన్నప్పుడు అది ప్రజల సొమ్ము, వచ్చినప్పుడు మార్చుకుంటా, వేసుకోకూడదు, ఖర్చుకూడదు అని చెప్పని ఆపుకున్నాము. సమాజుల మీద పేర్లు జగనన్న మేమేసుకోలేదు, మీరే వేసుకోరున్నారు. ఇక మీ పేర్లు ఎక్కడెక్కడున్నాయో, ఏమున్నాయో, ఏ స్కాములు ఉన్నాయో మేమే చెప్పాలి. మైనింగ్ తవ్వకాలలో జగనన్న స్కాము, జగనన్న కాలనీలో జగనన్న స్కాము. మీరు ఇవన్నీ స్కీములా అని చెప్పని అడుగుతున్నా. ఇక మమ్మల్ని అడుగుతున్నారు, మేము స్కీములు చెప్పుకొని వచ్చాము, అవి చెయ్యట్లేదని మీరు అడగాలనుకుంటున్నారు. మీకు చెప్తున్నామమ్మా. సో మీరు ఇంకొకటి చెప్తున్నారు, ఇచ్చిన వాటికి టు బి కంటిన్యూ అని విడతలుగా ఇస్తున్నామా అని చెప్తున్నారు. మేము కాదు టు బి కంటిన్యూ, మీరు టు బి కంటిన్యూ. వృద్ధాప్య పెన్షన్ 3000 రాగానే ఇస్తామని పార్టీ అధికారంలోకి వచ్చి 250 చెప్పుకున్న పెంచుకుంటూ పోతూ చివరి వరకు 3000 ఇచ్చిన టు బి కంటిన్యూ మీ వైఎస్ఆర్ పార్టీ. రాగానే 4000కి 3 నెలల ముందుది 1000 కలిపి 7000 ఒకేసారి ఇచ్చి వచ్చిన దగ్గర నుంచి 4000 ఇచ్చిన ప్రభుత్వం మాది. ఎవరు చెప్పుకుంటున్నారో ఎవరు చెప్పుకోవట్లేదో ప్రజలందరూ వినాలి ఇప్పుడు. అలాగే ఉన్న విడో పెన్షన్లని తొలగించి 5 సంవత్సరాలు పెన్షన్లు లేకుండా చేసిన ప్రభుత్వము మీది. మేము మీరు చేసిన అప్పుల నష్టాలను పూడ్చుకుంటూ ప్రతి ఒక్కరికి చెప్పిన ప్రకారం జూలైలో పెన్షన్లు ఇవ్వబోతున్నాం. మేము అమ్మఒడి మీ మహిళా నాయకురాలు భారతమ్మ 2 బిడ్డలుంటే 2కి ఇస్తామని చెప్పి ఒక బిడ్డకు కుదిస్తే ఆ బిడ్డలో ఏ బిడ్డ చదివించుకో
పరిస్థితుల్లో మగపిల్లోని చదివించుకొని ఆడపిల్లని మానిపిస్తే ఈ రోజు మా పార్టీ అధికారంలోకి రాగానే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇచ్చామో. ఇప్పుడు స్కూల్ ఓపెన్ కాకముందే ప్రతి ఒక్క తల్లి బ్యాంకులకి వెళ్ళి చెక్ చేసుకుంటున్నారు. ఓపెనింగ్ స్కూల్ వెంటనే తల్లికి వందనం ఇస్తున్నాము మా ప్రభుత్వం. మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సినా? మనం 5 ఏళ్లలో ఒక డిఎస్సి కూడా, ఒక టీచర్ ఉద్యోగం కూడా భర్తీ చేయక వాళ్ళు అలా రామచంద్ర అని అల్లాడుతుంటే, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయినాక మెగా డిఎస్సి ఇచ్చారు. నువ్వు చెప్తున్నావు స్కామ్లని, బహిరంగ చర్చకు రా. ఎవరికి ఇచ్చారో చెప్తావు. నువ్వు చెప్తే చెప్పావు, మరలా చెప్పవాక టీచర్స్ అంతా నీ మీద పడిపోతారు, దాడి చేసేస్తారు. తెలియకుండా వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతుంటే సరిపోదు. నిద్రలేసినప్పటి నుంచి మీ నాన్న సోమిరెడ్డి గారు జపం చేస్తుంటే నువ్వు మాట్లాడిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు జపం చేస్తున్నావు. కాబట్టి ఎవరు పని చేసేవాళ్ళు, ఎవరు మాటలు చెప్పేవాళ్ళు, ఎవరు దుర్మార్గులు, ఎవరు దుష్టులు అనేది ప్రజలే చూస్తున్నారు. మీ నాన్న మంత్రిగా ఉన్నప్పుడు మహిళల మీద అక్రమ కేసులు పెట్టి బయటికి రాలేక అల్లాడిపోయారు. దొంగ కేసులు 307 అటెంప్ట్ మర్డర్, ఇంకా ఎన్ని చేశారో. ఆ రోజు ఎక్కడికి వెళ్ళావు పూజిత అని అడుగుతున్నా. ఆ రోజు నువ్వు మహిళవు కావా, మేమందరం మహిళలం కావా అని అడుగుతున్నా. ఒక ఎంఆర్ఓ తోటి ఒక దొంగ రేప్ కేసు పెట్టిన గణనీయుడు నీ తండ్రి. నీకు తెలుసా లేదో మరలా ఒకసారి తిరగేసుకోమని చెప్తున్నా. రైతుల గురించి మాట్లాడే అర్హత మీ ఫ్యామిలీకి లేదు. ఎందుకంటే రైతు భరోసా చెప్పిన ప్రకారం రాగానే తెలుగుదేశం పార్టీ రైతు భరోసా ఇస్తున్నారు. ఒక్క రైతు కూడా మాకు రాలేదు, మాకు తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరిగిందని చెప్పిన దాఖలాలు లేవు. ఒక్క రైతులు ఎవరు కూడా మేము ఆత్మహత్య చేసుకున్నామని లేదు. మీ ప్రభుత్వంలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో ఒక్కసారి పునఃపరిశీలించుకోవాలని చెప్తున్నా. సర్వేపల్లి నియోజకవర్గంలో చేపల గుంటలు, రొయ్యల గుంటలు అని అసలే స్థలం లేకుండా, అసలు రొయ్యలు చేపలు లేకుండా మాయం చేసిన ఘనత మీ ప్రభుత్వంలోనే. మీ నానే చరిత్రకి ఎక్కుతాడో అది తెలుసుకోవాలని చెప్తున్నా. కాబట్టి రైతు గురించి కూడా తమరు మాట్లాడే అర్హత లేదు. మహిళలకి దీపం పథకం కింద ఇస్తామని చెప్పి అవి ఇవ్వకపోగా కరెంటు కోతలు ఇస్తున్నారు అని చెప్పారు. ప్రతి ఒక్క మహిళ కూడా తెలుసు, కరెంటుకి సరిచార్జీలు అధికంగా పెంచి కరెంటు కట్టుకోలేమమ్మా అని ఏడ్చిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళ రేషన్ కార్డులు కరెంటు బిల్లును బట్టి తీసేసిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళ పెన్షన్స్ తీసేసిన వాళ్ళు ఎంతమందో ఏడుస్తున్నారు మీ జీవానికి. మీకు అది తెలియదేమో. తెలుగుదేశం పార్టీ రాగానే కరెంటు ఛార్జీలు తగ్గించారు. ఇక దీపం పథకం గురించి మాట్లాడుతున్నావు. తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలోనే 15 ఏళ్లకు ముందే ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. రాగానే 3 సిలిండర్లు ఇస్తున్నారు. ఏ మహిళ మాకు సిలిండర్లు ఉచితం ఇవ్వట్లేదని చెప్పట్లా. నువ్వు కొత్త స్కీమ్ చెప్తున్నావు, డబ్బులు ఇస్తారు, దీపం పథకం పడినట్టు చేస్తారు అని చెప్తున్నావు. నాకైతే తెలియదు, మరి మీరే చెప్పాలి. ఇకపోతే ఉచిత బస్సు అని చెప్పి 1 సంవత్సరం తర్వాత ఇచ్చి తర్వాత మహిళలు ఎక్కేదానికే లేకుండా దానిలో పురుషులు కూడా ఎక్కుతా బస్సులు మూలపడుతున్నాయి అంటున్నారు. కారుల్లో లేస్తే కారు, నుంచుంటే కారు, తిరిగితే కారు ఉండే నీకేం తెలుసు? మహిళలు బస్సుల్లో తిరుగుతున్నారా లేదా అని పోతుతా అని అడుగుతున్నా నేను. ఎంతమంది సంతోషంతో ఉచిత బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారో ఒక్కసారి ఆర్టీసీ బస్ స్టాండ్కి వస్తే నేను మీరు కలిసి ఉచిత బస్సు ప్రయాణం చేసి మహిళలు మమ్మల్ని తిట్టుకుంటున్నారో సంతోషపడుతున్నారో చూద్దాము రా అని పిలుస్తున్నా నేను. ఇక పెట్రోల్ ధరలు చెప్తున్నారు. పచ్చ కావర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట. పచ్చ కావర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు ఇరాన్ అమెరికా యుద్ధం జరిగి పెట్రోల్ కొరతగా ఉంటే ఏ తెలివి తక్కువ అని అడిగినా కూడా
అది రానప్పుడు కొంత ఛార్జీలు పెరుగుతాయి, అంతేగాని తెలుగుదేశం పార్టీ పెంచల. మాట్లాడాలి, మా ఉనికి కాపాడుకోవాలి, రేపు నాకు ఎమ్మెల్యే అభ్యర్థి కావాలి అని మీరు ఏదేదో మాట్లాడుతుంటే మేము తగిన సమాధానం చక్కగా చెప్తామమ్మా. అన్ని రెడీగా ఉన్నాయి, మీరు చెప్తున్నారు రమ్మని, మేము వస్తాము. ఇక P4 కింద పేద కుటుంబాలను దత్తత తీసుకొని బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దుతో వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీరుస్తుంది తెలుగుదేశం పార్టీ. స్కూల్లో లోకేష్ బాబు గారు విద్యామంత్రి అయినాక గవర్నమెంట్ స్కూల్ ని నెంబర్ 1 గా తీర్చిదిద్దుతున్నారు. నెల్లూరులో స్కూల్ చూడు, సర్వేపల్లి స్కూల్ చూడు, కోవూరు స్కూల్ చూడు, రూరల్ లో స్కూల్ చూడు, ఎక్కడ పట్టిన స్కూళ్ళకు తమరు ఒకసారి వెళ్ళాలి. డబ్బులు బట్టి పెద్ద పెద్ద స్కూల్లో చదివిన మీకు గవర్నమెంట్ స్కూల్లో ఏం జరుగుతుందో ఎలా తెలుసు అని అడుగుతున్నా నేను. మీరేమైనా చేస్తే కదా చెప్పుకునేదానికి, ఏమీ చెప్పుకోవాలా. వాలంటరీ వ్యవస్థ తెచ్చి ఉద్యోగాలు ఇచ్చాము, ఉద్యోగాలు తీసేశారు, మీరు కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు అని అంటున్నారు. మేము పనికి వచ్చే ఉద్యోగాలు ఇస్తున్నాము. వ్యాపారాలు చేసుకునేదానికి వాళ్ళకి తగిన సహాయం పొదుపులో నుంచి తీసేస్తున్నాము. మీ ప్రభుత్వంలో పొదుపు మహిళలకి మా రుణమాఫీ చేస్తామని 1 సైడ్ సెటిల్మెంట్ కట్టించుకున్నారు మీరు. మీ బ్యాంకుల్లో వాళ్ళు కావాలంటే రాండి విత్ ప్రూఫ్లతో చూపిస్తా నేను. అదే మా ప్రభుత్వంలో రుణాలు ఇస్తూ వ్యాపారవేత్తలుగా ఇచ్చే తీర్చిదిద్దుతూ కొంతమందిని P4 కింద అడాప్ట్ చేసుకుంటూ తీర్చిదిద్దుతున్నారు తెలుగుదేశం పార్టీలో. కాబట్టి మీరు ఒక మహిళల గురించి మాట్లాడే ముందు మహిళలకు ఏమేం జరుగుతున్నాయో తెలుసుకోవాలి. గత ప్రభుత్వంలో మీరు అన్ని కూల్చేసి, వ్యవస్థలను కూల్చేసి, అప్పుల పాలు చేసి, ఆర్థిక వనరులు సమకూర్చకపోతే ఇప్పుడు ప్రభుత్వం కంపెనీలు తీసుకొచ్చి, ఫ్యాక్టరీలు తీసుకొచ్చి, ఉద్యోగాలు ఇప్పించి, ఎక్కడ చూసినా రోడ్లు వేపిస్తూ, ఎక్కడ చూసినా మంచినీటి వసతి కల్పిస్తూ, ఏమి కావాలో ప్రజలకు అన్ని సమకూరుస్తూ అభివృద్ధి పనుల్లో దూసుకుపోతుంటే మీరు సహించలేక మీరు ఈ విధంగా మాట్లాడుతుంటే మేము ఎక్కడో ఆగిపోతాము, మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. మేము కాదమ్మా బురదలో ఉండేది, మేము ఎప్పుడు స్వచ్ఛంగా మంచి నీటిలోనే ఉంటాము. మీరే బురదలో ఉండి ఇంకా బురద వాసన పోకుండా బురద కంపు కొట్టే మాటలు మాట్లాడుతున్నారు. ప్రజల్లోకి వెళ్ళు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఏ పార్టీ అయినా వెళ్ళొచ్చు, వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ కష్టాలు వినేదానికి వెళ్తున్నామని చెప్తున్నారు. ఒకసారి నెల్లూరులో సంతపేటలో పొల్లుకట్ట అక్కడికి రా, తరువాత జాకీర్ హుసేన్ నగర్ అక్కడికి రా, మనవ సిద్ధి నగర్ కట్ట అక్కడికి రా, మన్సూద్ నగర్కి రా, సర్వేపల్లి నియోజకవర్గంలో కాలనీలకి రా. ఎవరు మంచి చేశారో, ఎవరి వల్ల ఎవరు బాగుంటున్నారో అందరూ కూడా చెప్తారు. అక్కడ విని వాళ్ళ కష్టాలు. మీకు కరెంటు రేట్లు పెరిగినాయా, దీపం పథకం వస్తుందా, మీకు పెన్షన్లు వస్తున్నాయా లేవా, మీకు బస్సు ఉచితంగా పోతున్నారా లేదా అని తెలుసుకోవాలి. కాబట్టి మీరు జగనన్న కళ్ళల్లో ఆనందం చూసేదానికి తల్లి తండ్రి కూతుళ్ళు పోటీ పడుతుంటే హవ్వా సిగ్గు అనిపిస్తుందని చెప్పి నేను చెప్తున్నా. మా గురించి మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. గెలుపోటములు సహజము. మేము మంచి పనులు చేసుకుంటూ ప్రజల ముందుకు వెళ్తాము. ప్రజలే మిమ్మల్ని చీపో అని 11 సీట్లతోటి పరిమితం చేశారు. రాబోయే రోజుల్లో ఆ 11 సీట్లు కూడా రావు. మీరు గతంలో ఎన్ని చేయాలో ఎన్ని చెయ్యకూడదో అన్ని కూడా చేసేశారు. అత్యాచారాల్లో నెంబర్ 1 జగన్ ప్రభుత్వం, గంజాయిలో నెంబర్ 1 జగన్ ప్రభుత్వం, మర్డర్ చేసేదానిలో నెంబర్ 1 జగన్ ప్రభుత్వం, దొంగ కేసులు పెట్టేదానిలో జగన్ ప్రభుత్వం నెంబర్ 1. ఇవన్నీ మీరు నెంబర్ 1 అయితే అభివృద్ధిలో నెంబర్ 1 మేము, పెన్షన్లు ఎక్కువ ఇవ్వటంలో నెంబర్ 1, కొత్త పెన్షన్లు ఇవ్వటంలో నెంబర్ 1, కొత్త ఇల్లు ఇవ్వటంలో నెంబర్ 1, గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వటంలో నెంబర్ 1, ఉద్యోగాలు ఇవ్వటంలో నెంబర్ 1, ప్రతి దానిలో మేము నెంబర్ 1 గానే ఉంటామని చెప్తా. ఇక నీకు సంబంధం లేని విషయం ఉక్కు గురించి, విశాఖ ఉక్కు గురించి మీరు మాట్లాడుతున్నారు. అసలు ప్రైవేటీకరణ చేసేసేయమని ఒక్కసారి కూడా ఉక్కు గురించి గాని, కృష్ణాపట్నంలో పోర్టు గురించి గాని ఏనాడు ముందుకు రాని మీరు మాట్లాడుతుంటే
సిగ్గు చేటు అని చెప్పి చెప్తున్నా. కాబట్టి రాజకీయం దొంగ రాజకీయం చేయబాకండి. ప్రతి ఒక్క చిన్న పిల్లోడికి కూడా ఎవరు ఏంటో అని తెలుస్తుంది. నేను చెప్తున్నా, మీరు ఏ భాష మాట్లాడితే ఆ భాష మేము మాట్లాడడానికి రెడీ. మా నాయకులను కానీ ఈసారి మాట్లాడితే ఎక్కువ తక్కువ ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తామని ముందు మీరు మాట్లాడే ముందు మీ నాన్నని సరిగ్గా స్క్రిప్ట్ ఇవ్వమనండి. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మోయదని మేయదని మీ నాన్న మేసే చేలోనే నువ్వు కూడా మేయొద్దు అని నాన్నగారు అకృత్యాలు, నాన్నగారు అన్యాయాలు, నాన్నగారి దుర్మార్గాలు ఒక్కటి చెప్తున్నా. నేను రైతుల గురించి మాట్లాడుతున్నావు. మన కళల రాజధాని, మన బిడ్డల భవిష్యత్తుకు రాజధాని కావాలని అమరావతిలో రైతులు ఇచ్చి పొలాలు ఇచ్చి మహిళా రైతులు నిరసన తెలుపుతుంటే చీరలు లాగి వాళ్ళని పుట్టికలతో కొట్టిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదైతే అమరావతి రైతుల పాదయాత్ర చేస్తూ తిరుమలకి వెళ్తుంటే భోజనం తినేదానికి చోటు లేకుండా కల్పించిన ఘనతను మీ బాబుదని చెప్పి నీకు తెలియపరుస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కళ్ళబొట్లి మాటలు నమ్మద్దు. అదేమంటే మేమిస్తాం, మేమిస్తాం, మేం చేస్తాం, మేము సంగతి చెప్తామంటున్నారు. 5 ఏళ్లలో పీకింది లేదు, వచ్చి మళ్ళీ పీకేదేందని చెప్పి తెలియపరుస్తూ ఇంకనైనా కూడా మాట్లాడేటప్పుడు నిజంగా తప్పులుంటే మాట్లాడండి, నిజంగా అమలు చేయకపోతే మాట్లాడండి. అంతేగాని ఏదంటే అది మాట్లాడితే ఒప్పుకునే ప్రసక్తి లేదు. మరలా చెప్తున్నా, సూపర్ హిట్.